అదానిపై అమెరికా న్యాయస్థానంలో ప్రాసిక్యూటర్లు అవినీతి లంచం అభియోగాలు మోపిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాల్సిందిగా అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అదాని ఆయన స్నేహితులు భారత ప్రభుత్వ అధికారులకు 2236 కోట్ల మేర ముడుపులు అందించారంటూ అమెరికా న్యాయస్థానంలో అభియోగాలు మోపినందున వాటిపై భారత దర్యాప్తు సంస్థలు కూడా విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టును కోరారు. అదాని గ్రూపు అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయని, దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిపై కూలంకషంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ అభ్యర్థించారు. విశాల్ తివారీ తన పిటిషన్ లో సెబీ పనితీరును కూడా ప్రశ్నించారు. వాటాల ధరలను ఎక్కువ చేసి చూపటం, సెక్యూరిటీల నిబంధనల ఉల్లంఘన, లావాదేవీలను బయట పెట్టకపోవటం వంటి ఆరోపణలకు సంబంధించి అదాని గ్రూపుపై విచారణ జరపాల్సిందిగా గత సంవత్సరం మార్చిలో సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటి వరకు ఆ వివరాలు బహిర్గతం చేయలేదని, ఈ జాప్యం కారణంగా మదుపుదారుల విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు. అయితే సెబీపై విశ్వాసాన్ని కలిగించేందుకు, దాని పారదర్శకతను నిరూపించేందుకు దర్యాప్తు వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేకుంటే భారతీయ ఆర్థిక మార్కెట్లపై ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్ హెచ్చరించారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.